అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 11వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం, అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఉన్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలకు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు వీరి మనసులో బాధ ఎవరికి అయితే చెప్పకుండా లోపలే దాచుకునే ఒక గొప్ప స్వభావం కలవారు. ఈ యొక్క రాశి గలవారికి సాయంత్రం 6 గంటల తర్వాత జరిగేటువంటి ఒక పెనుమార్పు తప్పకుండా అయితే వీరి జీవితాన్ని కుదిపివేయబోతుంది. వీరి జీవితంలోకి ఈ రోజున కోల్పోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి మీ ముందుకు రాబోతుంది. ఆ బంధం పూర్తిగా మీ సొంతం అనేది చెప్పుకోవచ్చు. ఇంతకీ ఎవరా బంధం, ఈరోజు చేసుకోవాల్సిన దేవతారాధన, అటువంటివన్నీ కూడా మొత్తం మనం ఈ వీడియోలో ఇప్పుడే చూసుకోబోతున్నాం. మీకు దూరమైన ఒక మనసు, ఒక బంధం మరలా తిరిగి అయితే మీ దగ్గరకు రావడానికి ప్రయత్నం చేయబోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో లేదా గ్రహాల యొక్క కదలికలో వచ్చేటువంటి మార్పుల వలన మీ యొక్క వేదన భగవంతునికి వినిపించి మీపై అనుగ్రహించాలనో, లేదా గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తి మీకు, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, మీ యొక్క జ్ఞాపకాలతో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సతమతమైపోతూ ఉన్నారు. అంతా తలరాత అని ఆ వ్యక్తి నాకు దక్కే యోగం లేదని అనవసరంగా మాట్లాడవలసింది కాదు, వారితో నాకు ఇప్పుడు గొడవ పూర్తిగా అయితే ఎందుకు అని తొలగిపోయి మేమిద్దరం బాగుంటే బాగుండు అని చెప్పి గత కొన్ని రోజులుగా మీరు ఏ భగవంతుని అయితే వేడుకుంటూ ఉన్నారో అదే భగవంతుడు మీ యొక్క మాటలు విన్నాడా అన్నట్లుగా మీకు ఒక మంచి సమాధానం అనేది సాయంత్రానికి దొరకబోతుంది. ఒక కొత్త ఆరంభంగా మీ జీవితంలో ఒక మంచి సమయం అనేది రాబోతుంది. ఒక అద్భుతమైనటువంటి క్షణాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో ప్రారంభమయ్యేటటువంటి ఒక కొత్త బంధం, ముగిసిపోయింది అని అనుకున్నటువంటి బంధం తిరిగి మరలా ఆ బంధం అసలు ఎందుకు మీకు రాబోతుంది అనేది ఆ యొక్క గ్రహాల యొక్క అనుకూలత ద్వారా ఏ విధంగా ఉండబోతుంది, విడిపోయినటువంటి భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికుల విషయాల్లో అపార్థాల వలన కావచ్చు, మూడో వ్యక్తి వలన చేసిన కుట్రల వలన కావచ్చు, మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక మీ మధ్య ఉన్న బంధం అనేది కలవడం అనేది దాదాపు అసాధ్యం అనుకున్నటువంటి మీ జీవితంలో ఒక కొత్త ప్రేమికులు, పాత మిత్రులు కావచ్చు, ప్రేమికుల విషయంలో ముఖ్యమైన ప్రధానంగా ఊహించిన విధంగా అయితే తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే దూరమైనటువంటి రక్తం పంచుకున్నటువంటి బంధాలు సైతం ఆస్తి గొడవల్లో లేదా చిన్నపాటి అహంకారాల వలన కావచ్చు, గత కొన్ని సంవత్సరాలుగా మాటలు లేనటువంటి సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా ఊహించిన విధంగా మీ జీవితంలో తిరిగి మరలా ఒక బంధం అనేది ముడిపడబోతుంది. ద్రోహం చేసిన వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తులు, పాత స్నేహితులు, మీకు వెన్నుపోటు పొడిచినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి రావడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మీ నుండి శాశ్వతంగా తిరిగి వెళ్ళిన వారు, దూరంగా వెళ్ళిన వారు మరలా రాబోతున్నారు. ముఖ్యంగా 6 గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరుగుతుందంటే ఒక తప్పు తెలుసుకోవడం జరుగుతుంది. వ్యక్తులలో రియలైజేషన్ రావడం జరుగుతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీకు దూరం పెట్టిన వ్యక్తులు, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా ఒక సంఘటన ద్వారా మీ యొక్క నీతి నిజాయితీ ఎటువంటిదని వాళ్ళు గుర్తించి, మీ యొక్క మనస్తత్వాన్ని గుర్తించి మీ యొక్క విలువను అయితే తెలుసుకోబోతున్నారు. మీకు తిరిగి గౌరవ మర్యాదలు అందివ్వబోతున్నారు. వారికి పూర్తిగా అర్థం కాబోతుంది మీ ఈరోజు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ లేదా SMS ద్వారా అందులో ఏముంటుంది ఆ వార్త. మీ మొబైల్ రావడం అనేది సుదీర్ఘమైన చాలా రోజుల తర్వాత ప్రయాణంలో అనిపిస్తూ ఉంటుంది మీకు, లేదా వారు నేరుగా మీ ఇంటి తలుపు కూడా తట్టి మీ ముందుకు నించునే సందర్భాలు కూడా, మీతో మాట్లాడే సందర్భాలు కూడా ప్రయత్నిస్తున్నారు. మీరు తప్పకుండా ఆశ్చర్యపోక తప్పదు. ఏమాత్రం ఊహించినటువంటి పెను మార్పులు బహుశా మీరందరినీ కూడా మార్చడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడాను అటువంటి తరంలో విధి వారికి మళ్ళీ రియలైజేషన్ అయిపోయేలాగా, వారి జీవితంలో మీరు మళ్ళీ తిరిగి వచ్చేలాగా చేయడం కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పుకోవచ్చు.
ఈ కలయిక మీ మనసులో పాత విషయాలన్నింటినీ కూడా ఒక క్షణంలో మాయం చేయబోతుంది. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పూజా ఫలితాలు కూడా, పరిహారాలు కూడా ఆ భగవంతుడు 1000 రెట్లు పుణ్యఫలంగా మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈ రోజున గ్రహాల యొక్క కదలిక బలపరం అనుగ్రహం మీకు చాలా చక్కగా అయితే ఉండబోతుంది. ఈ రోజున మీకు బంధుమిత్ర వర్గాలతో కూడా చాలా మంచి కలయికలు, ఆనందకరంగా గడపబోయే సందర్భాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మీలో వచ్చే మార్పు కావచ్చు, తొలగిపోయిన బంధంలో వచ్చే మార్పు కావచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత మీ జాతకంలో ఉన్నటువంటి ఒక పెద్ద కలహ దోషం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయి సౌభాగ్య యోగం అనేది మీ ముందుకు రాబోతుంది. పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతుంది. దానివల్ల నెగిటివిటీ అంతా కూడా పోయి అవతల వ్యక్తుల్లో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు కావచ్చు, అలాగే ఆ వ్యక్తుల్లో చేసినటువంటి ద్రోహం అంతా కూడా తొలగిపోతుంది. మీ ప్రేమ పట్ల, పశ్చాత్తాపం పట్ల, వారు చేసేటువంటి వారి వల్ల జరిగేటువంటి పూర్తిగా మీకు ఒక మనశ్శాంతి అయితే కలగబోతుంది. మీకు ఒంటరితనం అనేది దూరం కాబోతుంది. సమాజంలో మీ పరువు మర్యాద కూడా నిలబడబోతుంది. అటువంటి వ్యక్తులు తిరిగి రాగానే మీ యొక్క పాత కోపాలు కావచ్చు, మీ యొక్క ఈర్ష్య ద్వేషాలు కావచ్చు, నిరాశలు నిస్పృహలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్నాళ్ళు అసలు ఎందుకు ఇలా చేశావని చెప్పి ఆ వ్యక్తితో మీరు నిలదీసే ప్రయత్నం కూడా చేయకండి. అలాగే వారు చేసినటువంటి గతంలో కొన్ని తప్పిదాలు ఏవైతే ఉన్నాయో మరలా చర్చించకండి. అలా చేస్తే తిరిగి మరలా ఆ యొక్క బంధం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తిరిగి మీ నుండి కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరలా ముక్కలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈరోజు మీరు ఎటువంటి వ్యక్తులు జీవితంలో రావాలని ప్రయత్నిస్తే రానివ్వకండి. కానీ మీ యొక్క ఫోన్ కాల్ చేసినా, మీ యొక్క పాత తప్పులను ఎత్తి చూపించినా కూడా మీలో మనసాక్షి చక్కగా మాట్లాడుతుంది. వారితో కలిసిపోయి మాట్లాడవచ్చు. వారిని మీరు దూరంగా ఉంచినా క్షమించి ప్రేమగా మాట్లాడవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే కనుక క్షమించడం. మరి ప్రశాంతంగా మీరు నేరుగా కూడా మీరుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పూజ గదిలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ఆవు నేతితో దీపం వెలిగించి శివపార్వతుల యొక్క రూపాన్ని ఒక్కసారి స్మరించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. రాత్రిపూట మీరు తప్పకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా ఇంట్లో చూసుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉండాలి. భగవంతుని ముందు సంకల్పం చేసుకొని పంతాలు పట్టింపులన్నీ తొలగిపోయేలా చేసుకోవాలి. జీవితంలో ముఖ్యమైన రోజు రాత్రి 6 గంటల తర్వాత మీకు అద్భుతమైనటువంటి క్షణాలు మీకోసం మీ మనసు విప్పి మీ ముంగిట అయితే నిలబడబోతున్నాయి. ఎటువంటి సంబంధాలు ఉండవు అని చెప్పి మీరు ముగిసిపోయిందనుకున్న ఒక బంధం తప్పకుండా మీకు మరలా చిగురింపు చేసేలాగా ఉంటుంది. తర్వాత మీ ఇంట్లో అనుకున్న ఫలితాలన్నీ కూడా వచ్చే విధంగా పండుగ వాతావరణం నెలకొనబోతుంది. ప్రతి ఒక్కరితో కూడా ఆనందదాయకంగా గడపబోయే సందర్భాలు కూడా వస్తాయి. ఆ ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మనుషులు వచ్చినప్పుడు కూడా కావచ్చు, మీలో కలిగినటువంటి ఒక ఎమోషన్ ఫీలింగ్ అనేది మీ యొక్క జీవితంలో ఆ బంధాన్ని వచ్చేటువంటి తెలియనటువంటి ఒక భావనగా ఏర్పడుతుంది. మీ మనసుకు చాలా హాయినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. అంతేకాకుండా మీరు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి భగవంతుని స్మరించుకోవడం, అభిషేకం చేయించుకోవడం, ప్రశాంతంగా భగవంతుని వేడుకొని రావడం. బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు మరలా తిరిగి దూరం కాకుండా అని వేడుకోండి. తిరిగి వచ్చిన బంధాలను దూరం చేయకమని పదే పదే భగవంతుని వేడుకొని ఈ విధంగా చేసుకొని తప్పకుండా మీరైతే స్వామివారికి చక్కగా వేడుకున్న తర్వాత స్వామివారి ముందు నిలబడి సంకల్పం చేసుకున్నట్లయితే కనుక మీరు పనిలో విజయం అయితే తప్పకుండా లభిస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. సరికొత్త పరిచయాలు కలుగుతాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా నల్ల నువ్వులను దానం చేయండి. నల్లటి రంగు వస్త్రాలను దానం చేయండి. పేదవారికి ఆహారం, అలాగే కుక్కలకు ఆహారం, మూగజీవాలకు ఆహార పానీయాలను అందించడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో చవి చూస్తాడు. నవగ్రహారాధన చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతాయి. కాలభైరవ అష్టకాన్ని పఠించడం లేదా వినడం ద్వారా మీ జీవితంలో ఒడిదుడుకులన్నీ తొలగిపోయి మంచిగా మీ జీవితంలో చాలా చక్కగా అయితే ఉండబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.